నేను కొన్ని రీడింగ్స్ చేస్తున్నప్పుడు నాకు ఈ రీడింగ్ చేయాలనిపించిందండి. ఒక పర్సను మీ గురించి మీకేదో చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఓకే, ఈ రీడింగు మీకు నాదే అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటుంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే, బట్ కొంతమంది ఎవరికైతే ఈ రీడింగ్ నచ్చదో నాది కాదని కూడా అనుకుంటారు. సో దానికి నేనేం చేయలేనండి. సో చూద్దాము ఏం మెసేజెస్ వస్తాయి అనేది ఫస్ట్ చూద్దాము. డివైన్ ప్లీజ్ గైడ్, ఏం మెసేజెస్ కన్వే చేయాలనుకుంటున్నారు, ఎవరైతే పర్సన్ ఇక్కడ చూస్తున్నారో వాళ్ళకి ఏం మెసేజెస్ కన్వే చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఒక పర్సన్ మీరు లేకుండా ఉండేసరికి చాలా లాస్ట్గా ఫీల్ అవుతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, అంటే వాళ్ళకి ఎక్కడో మీ మిస్సింగ్ ఎనర్జీస్ అనేది అయితే కనిపిస్తున్నాయి. సెకండ్, వీళ్ళు పాస్ట్లో మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. మీ ఇద్దరి మధ్య కాంపాక్టబిలిటీస్ ఇష్యూస్ అనేది అయితే ఉన్నాయి. మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాకుండా ఉండకపోవడము, అలాంటి ఎనర్జీస్లో అయితే ఉన్నారు వీళ్ళు. మీ ఇద్దరి మధ్య కాంపాక్టబిలిటీ ప్రాబ్లమ్స్ అనేది అయితే ఉన్నాయి. సెక్షువల్ డిజైర్, ఈ పర్సన్కి మీతో ఫిజికల్ అటాచ్మెంట్ ఉండుండొచ్చు, ఆర్ అలాంటి కోరిక కూడా ఉండుండొచ్చు ఈ పర్సన్కి. ఓకే, ఇంకొక లాస్ట్ మెసేజ్ అయితే చూద్దాము. వీళ్ళకి మిమ్మల్ని కోల్పోతారేమో అన్న ఒక భయం అయితే కనిపిస్తూ ఉందండి. అంటే మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో నుంచి తీసేయాలని వీళ్ళు అనుకోవట్లేదు. ఓకే, మీరు దూరం అవుతారన్న ఒక బాధ అయితే ఎక్కడో తన్ని వెంటాడుతూ ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది.